ఒక్కసారి ఊహించండి. వందల కిలోల బరువున్న ఒక పెద్ద రాయి. ఎవరూ తోయకుండానే, ఎలాంటి యంత్రం లేకుండానే, తనంతట తానే వందల మీటర్ల దూరం నడిచిందంటే నమ్ముతారా? అది కూడా ఎవరూ లేని ఎడారి మధ్యలో. అయితే ఇది నిజంగానే జరిగిందా? లేక దీని వెనుక ఏదైనా అతీంద్రియ శక్తి ఉందా? ఈరోజు ఆ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన రహస్యాన్ని శాస్త్రం ఎలా ఛేదించిందో తెలుసుకుందాం. నిజం ఎప్పుడూ కథల కంటే ఆసక్తికరంగా ఉంటుంది. తెలుగు ట్రూత్ టేల్స్కి స్వాగతం. ఈరోజు మనం వెళ్ళబోతున్నది అమెరికాలోని డెత్ వ్యాలీ నేషనల్ పార్క్లో ఉన్న రేస్ ట్రాక్ ప్లాయా అనే ఎండిపోయిన సరస్సు వద్దకు. ఈ ప్రాంతంలో కొన్ని రాళ్ళు, వాటి వెనుక పొడవైన గీతలు వదులుతూ ఒకచోటు నుంచి మరో చోటుకు వెళ్ళినట్లు కనిపిస్తాయి. కొన్ని గీతలు 10 మీటర్లు, కొన్ని 100 మీటర్లు, మరికొన్ని 500 మీటర్ల కంటే ఎక్కువ. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే కొన్ని రాళ్ల బరువు 300 కిలోల కంటే ఎక్కువ. అంత బరువున్న రాయి ఎలా కదిలింది? దశాబ్దాల పాటు ఈ రహస్యం ప్రపంచ శాస్త్రవేత్తలను ఆలోచింపజేసింది. కొంతమంది దీనిని గ్రహాంతరవాసుల పని అన్నారు. మరికొందరు దెయ్యాల శక్తి అన్నారు. మరికొందరు భూమిలోని రహస్య అయస్కాంత శక్తి కారణమని నమ్మారు. కాని నిజం మాత్రం ఇంకా ఆశ్చర్యకరంగా ఉంది. 2011లో కొంతమంది పరిశోధకులు జీపీఎస్ పరికరాలు, టైమ్లాప్స్ కెమెరాలు మరియు వాతావరణ సెన్సర్లు అక్కడ ఏర్పాటు చేశారు. వారి లక్ష్యం ఒక్కటే, రాళ్లు నిజంగా ఎలా కదులుతున్నాయో తెలుసుకోవడం. వారు నెలల తరబడి వేచి చూశారు. చివరకు 2013లో ఆ అద్భుతం వారి కెమెరాల్లో రికార్డైంది. చలికాలంలో వర్షం పడిన తర్వాత ఆ ఎండిపోయిన సరస్సుపై చాలా పలుచని నీటిపొర ఏర్పడుతుంది. రాత్రిపూట ఆ నీరు మంచుగా గడ్డకడుతుంది. ఉదయం సూర్యుడు ఉదయించగానే ఆ మంచు పెద్ద పెద్ద పలకల్లా పగిలిపోతుంది. అప్పుడు చాలా తేలికపాటి గాలి వీచినా ఆ మంచు పలకలు రాళ్లను నెమ్మదిగా ముందుకు నెట్టడం ప్రారంభిస్తాయి. రాళ్ళు ఒక్కసారిగా పరిగెత్తవు. నిమిషానికి కొన్ని సెంటీమీటర్ల వేగంతో మాత్రమే కదులుతాయి. అందుకే మన కంటికి అవి కదులుతున్నట్లు కనిపించవు. కాని గంటల తర్వాత 100 మీటర్ల దూరం వెళ్ళిపోతాయి. వాటి వెనుక ఆ పొడవైన గీతలు మిగిలిపోతాయి. అయితే ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి ఇంత సమయం ఎందుకు పట్టింది? ఎందుకంటే ఈ పరిస్థితులు ప్రతి సంవత్సరం రావు. చాలా అరుదుగా సరైన సమయంలో వర్షం, చలి, మంచు మరియు తేలికపాటి గాలి అన్నీ కలిసి రావాలి. అందుకే ఈ దృశ్యాన్ని ప్రపంచంలో చాలా తక్కువ మంది మాత్రమే ప్రత్యక్షంగా చూశారు. ఇంకో ఆసక్తికరమైన విషయం, ప్రతి రాయి ఒకే దిశలో వెళ్ళదు. కొన్ని ఎడమవైపు తిరుగుతాయి, కొన్ని కుడివైపు. కొన్నిసార్లు పక్కపక్కనే ఉన్న 2 రాళ్లు కూడా వేర్వేరు దిశల్లో కదులుతాయి. దీనికి కారణం మంచు పలకలు పగిలే విధానం, గాలి దిశ మరియు నేల ఉపరితలం. అంటే ఈ రాళ్లను దెయ్యాలు కదిలిస్తున్నాయా? లేదు. గ్రహాంతరవాసుల? లేదు. రహస్య అయస్కాంత శక్తా? అదీ కాదు. ప్రకృతి చాలా అరుదుగా సృష్టించే ఒక అద్భుతమైన కలయిక మాత్రమే. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. మనం అర్థం చేసుకోలేని ప్రతి విషయం అతీంద్రియం కాదు. కొన్ని రహస్యాలకు సమాధానం శాస్త్రం దగ్గర ఉంటుంది. కానీ ఆ సమాధానం కనుగొనడానికి కొన్నిసార్లు దశాబ్దాల పాటు ఓపిక అవసరం. నిజం ఎప్పుడూ కథల కంటే ఆసక్తికరంగా ఉంటుంది. ఇలాంటి నిజ సంఘటనలు, శాస్త్రీయ విశ్లేషణలు మరియు ప్రపంచంలోని అద్భుతమైన రహస్యాల కోసం తెలుగు ట్రూత్ టేల్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రేపు సముద్రం మధ్యలో ఎవరూ లేకుండానే మాయమయ్యే నౌకల రహస్యం తెలుసుకుందాం. మళ్ళీ మరో ఆసక్తికరమైన నిజంతో కలుద్దాం. నమస్కారం.